హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. సో గురువారం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. సో యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. బుధవారం రాత్రి నుంచి చర్చి ప్రాంగణాలు కిటకిటలాడాయి. గురువారం తెల్లవారుజాము దాకా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పలువురు ప్రముఖులు కేక్లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు తమ తమ ప్రాంతాల్లో వేడుకల్లో పాల్గొని వేడుకలు జరుపుకున్నారు. సికింద్రాబాద్ లోని సెయింట్ మేరీస్ చర్చిలో ప్రార్థనలు జరుపుతున్న యేసు శిలువ వద్ద కొవ్వొత్తులు వెలిగిస్తున్న వారిని ఈ చిత్రంలో చూడొచ్చు. ఇగో ఇక్కడ 10 ఏళ్లలో పడావు, ముందుకు సాగని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు. సో ఇప్పటి వరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి చాలా కాలం అవుతున్నప్పటికీ ఇంకా ఆ పనులు అక్కడే ఎక్కడికక్కడ ఆగిపోయినట్టు తెలుస్తుంది. అంచనా వ్యయం 35,200 కోట్లు, ఆయకట్టు 12.30 లక్షల ఎకరాలు, జలాల వినియోగ నిర్ణయం 75.94 టీఎంసీలు. 2017 నుంచి 2023 వరకు పనుల్లో సాగదీత. ఈ ప్రాజెక్టు నుంచి తట్టెడు మట్టి కూడా తీయలేదని ఇరు పార్టీల విమర్శలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మంటలు చెలరేగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై రాష్ట్రంలో మళ్లీ రాజకీయం రక్తి కడుతోంది. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు రాజకీయ రంగు పులుముకుంటుంది. 8 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పనులు కేసీఆర్ హయాంలో సాగదీశారు. తన పాలన కాలంలోనే పూర్తి చేయాల్సి ఉన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు అంటూ ఇక్కడ ఫలితంగా 10 ఏళ్లు ప్రాజెక్టు దాదాపు పడావు పడింది. దీంతో అంతే స్థాయిలో కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ తీరును ఎండగడుతున్నారు. అది కాస్త వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి డిజిటల్ తెరపై 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో చెబుతానని ప్రకటించారు. ఈ అంశంపై ఇరు పార్టీల నేతల మధ్య అగ్గిరాజుకున్నది. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టుకు 2015 జూన్ 11న నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ రెండు ప్రభుత్వాల అక్రమాలను బయట పెడతామంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సరికాదు అంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన గత ప్రభుత్వం అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది అంటూ పంచాయతీకి 5 లక్షలు ఇస్తాననడం హాస్యాస్పదం అంటూ కూడా తను తెలిపారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠమే లక్ష్యం అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల అక్రమాలన్నీ బయట పెడతామంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. సో హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించి మాట్లాడారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని, సీఎం పదవిలో ఉండి అనుచిత భాష వాడటం మంచిది కాదని, హుందాగా వ్యవహరించాలంటూ సూచించారు. కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు పెద్ద శని అని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కుటుంబం అదే అంటూ కూడా తను విమర్శించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే వేములవాడకు పోటెత్తిన భక్తజనం. మేడారం జాతర నేపథ్యంలో తొలి మొక్కుల సమర్పణ. భీమన్న గుడిలో దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. అరకొర ఏర్పాట్లతో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. బ్లాక్ లో దర్శనాల దందా కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. చూద్దాం. తెలంగాణలోనే అతిపెద్ద శైవ క్షేత్రం, దక్షిణ కాశీగా విలసిల్లుతున్న వేములవాడ పుణ్యక్షేత్రంలో మేడారం సమ్మక్క సారక్క భక్తులు తొలి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే సమ్మక్క సారక్క మహాజాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడలో రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం, కోడె మొక్కు చెల్లించి బద్దిపోచమ్మ అమ్మవారికి భోజనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే వేములవాడ దేవస్థానం అభివృద్ధి విస్తరణ పనుల్లో భాగంగా రాజన్న దర్శనాలను నిలిపివేసి ప్రత్యామ్నాయంగా భీమేశ్వర స్వామి వారి ఆలయంలో
దర్శనాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారం భక్తులు రాజన్న మొక్కులు భీమన్నకు చెల్లిస్తున్నారు. సో మనం ఇప్పుడు జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే ఒడిస్సాలో ఎన్కౌంటర్ జరిగింది. 6 మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మృతుల్లో అగ్రనేత గణేష్ ఉయికే ఆలియాస్ హనుమంతు కూడా ఉన్నారు. 1.10 కోట్ల రివార్డు కూడా ప్రకటించారు. నల్గొండ జిల్లా పల్లెంల స్వగ్రామంగా తెలుస్తుంది. అంతానికి చేరువలో నక్సలిజం ఉంది అంటూ కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. జనజీవన స్రవంతిలోకి రావాలంటూ మావోయిస్టులకు పిలుపు కూడా ఇచ్చారు. మంటల్లోనే ఆగిన ఊపిరి. గత కొంతకాలంగా చూసుకుంటే ఫైర్ యాక్సిడెంట్స్ కారణంగా చాలా వరకు ప్రైవేట్ బస్సులు మంటల్లో చిక్కుకుంటున్నాయి. దీంతో చాలా వరకు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అదే విధంగా నిన్న చూసుకున్నట్టయితే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ను ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో ఈ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సో ఇక్కడ డిజిటల్ ట్యాంక్ పేలి చెలరేగిన మంటలు 6 సజీవ దహనమయ్యారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం కూడా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో బ్రిడ్జ్ పై నుంచి కారు బోల్తా పడినట్టు కనిపిస్తుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 5 మృతి చెందారు. సో మృతులు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ వాసులుగా తెలుస్తుంది. పాలమూరు జిల్లా బాల్నగర్ లో కాలేజీ బస్సు బోల్తా. నారాయణపేట్ డిస్టిక్ మరికల్ గ్రామంలోని విద్యార్థులు మణికంఠ జూనియర్ కాలేజ్ విద్యార్థులు విహారయాత్రకు హైదరాబాద్ కు వస్తుండగా అక్కడ బస్సు బోల్తా పడడంతో అక్కడ చాలా మంది విద్యార్థులు బస్సులో ఉన్నారు. అక్కడ విద్యార్థులకు 10 మంది విద్యార్థులకు దీంతో స్వల్ప గాయాలయ్యాయి. విహారయాత్రకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. లక్నోలో రాష్ట్ర ప్రేరణా స్థల్ కూడా తను ప్రారంభించారు. చూద్దాం. 370 గోడ కూల్చినందుకు గర్విస్తున్నామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా లక్నోలో రాష్ట్ర ప్రేరణా స్థల్ ప్రారంభించారు. వాజ్పేయి విజన్ ను మోదీ సమర్థంగా అమలు చేస్తున్నారు అంటూ బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిల్ తెలిపారు. భారత రాజకీయాల్లో ప్రత్యామ్నాయం వాజ్పేయి అంటూ కూడా హోమ్ మినిస్టర్ అమిత్ షా తెలిపారు. సో ఇవండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.